ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్, కమిషన్ సభ్యులు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. కలెక్టరేట్కి విచ్చేసిన చైర్మన్ జవహర్కి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవహర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అనేక సమస్యలపై అర్జీలు అందజేశారు. సంబంధిత అధికారులతో సమావేశమై గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలపై చర్చించారు. అనంతరం చైర్మన్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని జిల్లాలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా లా అండ్ ఆర్డర్ సమస్యలే వచ్చాయని తెలిపారు. వెంటనే వాటన్నింటినీ సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషన్ దాని నిమిత్తమే అన్ని జిల్లాల్లో పర్యటనలు చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవటం, అదేవిధంగా వచ్చినటువంటి గ్రీవెన్స్ను కూడా ఉదయం నుంచి 10 నుంచి 1 గంట వరకు ఇక్కడ తీసుకొని 2 నుంచి అధికారులతో రివ్యూ చేయడం జరుగుద్ది. ఈరోజు నెల్లూరులో కూడా అత్యధికంగా భూమి సమస్యలు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా వచ్చాయి. వాటిని మధ్యాహ్నం అన్నింటిని కూడా రివ్యూ చేసి సంబంధిత అధికారులు తగు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.